అవకాశం కనబడుతున్నది. సో ఇక వాణిజ్య చర్చలు భేష్ అంటూ ఉభయులకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటామంటూ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ 4 రోజుల భారత పర్యటనకు కుటుంబంతో వచ్చిన వాన్స్ ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడి తొలి అధికారిక పర్యటన. భారతీయ వస్త్రాధరణలో వాన్స్ ఉషా పిల్లలు. ఇక తొలి రోజు ఢిల్లీలో మోదీతో భేటీ, విందు ఇచ్చిన ప్రధాని, పిల్లలకు ఇల్లంతా చూపించి నెమలికలు ఇచ్చిన ప్రధాని. నేడు రేపు జైపూర్ అగ్రహాల సందర్శన, అట్నుంచి అమెరికాకు వెళ్ళే ఛాన్సు ఉన్నదట. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అమెరికా అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు చెప్పుకోదగ్గ ప్రగతిగా సాధించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడిని స్వాగతించారు. సోమవారం వారిద్దరూ ప్రధాని నివాసంలో ఇరు దేశాల అధికారులతో కలిసి రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానంలో మరింత సహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిపించారు. చర్చల అనంతరం మోదీ వాన్స్ కుటుంబానికి విందిచ్చారు. తెలుగింటి అల్లుడైన జెడి వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి ముగ్గురు పిల్లలతో విందుకు హాజరయ్యారు. చర్చలు సందర్భంగా మోదీ అమెరికా ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ భారతదేశ పర్యటనకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ వాన్స్ అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. రష్యా ఉక్రెయిన్ సమస్యని ఇరు దేశాల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని మోదీ వాన్స్ వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ తలపెట్టిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాంటిదే తాను తలపెట్టిన వికసిత్ భారత్ అని మోదీ గుర్తు చేశారు. తన కుటుంబం పట్ల మోదీ కనబర్చిన ఆదరాభిమానులకు వాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రజలతో స్నేహం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. వాన్స్ తన కుటుంబం అధికారితో కలిసి ఎయిర్ ఫోర్స్ 2 విమానంలో ఉదయం 9:50 ఢిల్లీకి దిగారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. ఆయనతో పాటు వచ్చిన కుమారులు ఎవన్ 8, వివేక్ 5, కుమార్తె మిరాబెల్ 4 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం. భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు, అమెరికాలో చిన్న నేరాలకి దేశ బహిష్కరణ ముప్పు, వీసా రద్దు బాధితులు 50% మనోలే అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడియట. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు ఫోటోలో, ఇక్కడ జేడి వాన్స్. ఈ జేడి వాన్స్ అనట ఆయన మన భారతీయ అల్లుడు. ఈమె మన భారతీయ అమ్మాయి, మన భారతీయ అమ్మాయి. అయితే ఈ భారతీయ అమ్మాయిని చేసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి జేడి వాన్స్. సో జేడి వాన్స్ ఇక మొదటిసారి ఆయన ఇండియాకు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కూడా రావచ్చు, బట్ ఇప్పుడు ఉపాధ్యక్షుడు అయినాక పిల్లలతో ఇక భారత్కు వచ్చిండు. భారతీయ వస్త్రాధారణలో ఇక తెలుగింటి అల్లుడు తొలి అధికారిక పర్యటన అంటే ఇది. తెలుగింటి అల్లుడు తొలి అధికారిక పర్యటన అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఎవరైతే జేడి వాన్స్ ఉషా ఈయన సతీమణి ఉషా ఈమె ఎవరైతున్నారో ఈమె తెలుగింటి అమ్మాయి. సో ఈ ఉషా తెలుగింటి అమ్మాయి. ఈ తెలుగింటి అమ్మాయికి సంబంధించినటువంటి భర్త జేడి వాన్స్ ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు. సో మొదటిసారి తెలుగింటి అల్లుడు అధికారికంగా భారత్కు వచ్చిండు. మన ప్రధాని మోదీతో కలిసి మోదీ ఇంట్లో భోజనం చేసి ఇక ఆయన పిల్లలు 2 కొడుకులు 1 బిడ్డ వీళ్ళందరూ కూడా మరి భారత్కు వచ్చి భారత్లో విందుని ఆస్వాదించరు. ఇక ఆ పిల్లలతోటి తెలుగింటి అల్లుడు కాబట్టి అందులోనూ అమెరికా ఉపాధ్యక్షుడు మరి వాన్స్కి సంబంధించి ఆయన పిల్లలతోటి మోడీ చేసేపు ఆడుకొని ఆ పిల్లలకు నెమలికలు ఇచ్చి మరి ఇరు దేశాల మధ్య అటు అమెరికా ఇటు భారత్ మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉండాలి, భవిష్యత్తులో ఎటువంటి బాండింగ్ని మెయింటైన్ చేయాలనేటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మోడీ మాట్లాడినట్ట. మొత్తం వాణిజ్య చర్చలు బేషియా సాగినట. ఇక ఉభయులకు లాభదాయకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటామంటూ జరుగుతున్నటువంటి వాటన్నిటి గురించి మాట్లాడుకున్నట్ట. బట్ దాంతోపాటు ఇది కూడా మాట్లాడితే బాగుండు మోడీ సారు. ఇక భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు, అమెరికాలో 50% మంది వీసాలన్నీ కూడా రద్దు అవుతున్నాయట. 50% మంది ఈ వీసాలు రద్దవడమే కాదు, అమెరికాలో ఏ చిన్న తప్పు చేసినా మనల మీద నేరం వేపుతూ బహిష్కరణ చేస్తున్నట. ఇక ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడు అయిండో, ట్రంప్ అధ్యక్షుడైనటువంటి నాటి నుంచి నేటి వరకు మాత్రం మన తెలుగు వాళ్ళు, ప్రధానంగా మన తెలుగు విద్యార్థులంతా కూడా, యువతులంతా కూడా అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ చదువుకుపోయినటువంటి పిల్లలు, ఇక్కడ పంపించినటువంటి తల్లులు, ఇద్దరు భయపడుతున్నారు, ఇద్దరు ఆందోళన చెందుతున్నారు, ఇద్దరు బాధపడుతున్నారు.
అక్కడ వాళ్ళు సంతోషంగా లేరు, ఇక్కడ పంపించిన తల్లిదండ్రులు సంతోషంగా లేరు. అయ్యో నా బిడ్డ అమెరికాలో ఎట్టున్నాడో, ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఈ ట్రంప్ మరి ఏం తప్పుడు కేసులు పెడతాడో, ఎప్పుడు వీసాలు రద్దు చేస్తాడో, ఎప్పుడు బహిష్కరణ చేస్తాడో అని చెప్పేసి ఇక్కడ భారత్లో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, అమెరికాలో మరి బతుకుతున్నటువంటి మన భారతీయ బిడ్డలంతా కూడా ఆందోళన చెందుతున్నట. 50% కనబడుతుందా? 50% వీసా రద్దుల్లో మనోళ్ళే బాధితులట. అమెరికా ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడిస్తున్నదట. ఏ చిన్న తప్పు చేసిన దేశ బహిష్కరణకు ముప్పట. భారతీయ విద్యార్థులకు పెరుగుతున్న కష్టాలు ట్రంప్ దెబ్బ మరింత తీవ్రమవుతున్నదట. మరి ట్రంప్ ఇంతగానం మనోళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మరి మోదీ సారు ఎందుకు మాట్లాడతలేరో అర్థమవుతలేదు. మరి ఏదేమైనా అమెరికా ఉపాధ్యక్షుడు మన తెలుగింటి అల్లుడే ఆయనను పిలిచి విందు వినోదం పెట్టిరు, బాగానే ఉంది, సకల మర్యాదలు చేసిరు, అధికారికంగా ఆయన మొదటిసారి వచ్చింది, అదంతా బాగానే ఉంది. కానీ ఇదే టైంలో కనీసం మన భారతీయ బిడ్డల విషయంలో, మన భారతీయ విద్యార్థుల విషయంలో మరి ట్రంప్ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు? దయచేసి భారతీయుల మీద ఈ రకంగా వ్యవహరించడం సరికాదని మరి మాట్లాడుంటే బాగుండు. మరి ఏం మాట్లాడాడో తెలియదు మోడీ సార్. కానీ ఇక అమెరికా నుంచి మరి తెలుగింటి అల్లుడు భారత్కు వచ్చిన ఆయనకు సకల మర్యాదలు చేసి పంపించిండు. మరి అక్కడ ఉన్నటువంటి మానవులను కూడా మంచిగా చూసుకోమని చెప్పిండో తెలియదు. కానీ ఇప్పుడైతే ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. ట్రంప్ దెబ్బతో భారతీయ భారతీయులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి డిస్కషను పెద్ద ఎత్తున కనిపిస్తోంది. వెలుగులో చూస్తే క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు పెట్టుకున్నదట.